హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు వీడియోలో పాలకూర పప్పు మామిడికాయ వేసుకొని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పప్పును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లో 100 గ్రాములు కడిగిన కందిపప్పు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 5 కట్టలు పాలకూరను 3-4 సార్లు కడిగి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజు ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని పైన తోలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో ఒక గిన్నె పెట్టుకొని అందులో మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక మామిడికాయ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా పాలకూరలో మామిడికాయ వేసుకొని పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపాక ఉడికిన మామిడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మీకు పప్పు పల్చగా లేదా గట్టిగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పును స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత పప్పును ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో తాలింపుకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పప్పు వేసుకొని కలుపుకోవాలి. పప్పును తాలింపులో 1 నిమిషం వరకు ఉడకనివ్వాలి. మనకు పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పును బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర మామిడికాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.